నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వేసిన ఉచ్చులో పడ్డాయి విపక్షాలు. తామేదో ఘనకార్యం చేసినట్టు, ప్రజాస్వామ్యాన్ని రక్షించినట్టు ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం, మరి ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా పగడ్బందీ వ్యూహాన్ని రచించి విపక్షాల వెర్రిబాగులతనాన్ని ఇంకోసారి బయటపెట్టిందనే చెప్పొచ్చు. అస్తమానం ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, లౌకికవాదం, మహిళా సాధికారత గురించి మాట్లాడే ప్రతిపక్షాలు అసలు రంగు బహిర్గతం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం భారీ స్కెచ్ చేసింది. రెండు 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఓట్చోర్ గద్దీచోర్ నెరేటివ్ను నిర్మించే ప్రయత్నం చేశాయి. బీహార్ ఎన్నికల ఫలితాలపై లేనిపోని అబద్ధాలను ప్రచారం చేశాయి. ఎన్నికల కమిషన్, బీజేపీ ఉమ్మడిగా ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తున్నాయంటూ రాజ్యాంగబద్ధ సంస్థలపై సైతం బురద చల్లడం మొదలుపెట్టినాయి. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందే ప్రతిపక్షాలను చిత్తు చేయాలని భావించారు. ఇక్కడే 3 బిల్లుల వ్యూహాన్ని రచించారు. విన్ బిగ్ ఈవెన్ ఇన్ డిఫీట్ అనేది బీజేపీ వ్యూహాలకు ప్రాథమిక సూత్రం. కేవలం గెలుపు కోసమే కాదు, ఓటమి అనివార్యమైనప్పుడు అందులోనూ విజయాన్ని సాధించడమే అమిత్ షా లక్ష్యం. అందుకే అమిత్ షాను ద మ్యాన్ హూ మేక్స్ ఇంపాసిబుల్ పాసిబుల్ అంటారు. మహిళా బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెడితే మద్దతు ఇస్తామంటూ ప్రతిపక్షాలు పదే పదే డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వం వద్ద వ్యూహం 3 బిల్లులను ప్రవేశపెడితే ప్రతిపక్షాలు గుడ్డిగా తిరస్కరించి తమ అపఖ్యాతిని తామే సంపాదించుకుంటాయని హోంమంత్రి అమిత్ షా పగడ్బందీ లెక్కలు వేశారు. నెంబర్ గేమ్లో బిల్లులు వీగిపోతాయని ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. అయితే 2 విషయాల్లో విపక్షాన్ని ఏకాకిని చేయాలని అమిత్ షా తనదైన శైలిలో వ్యూహరచన చేశారు. ఒకటి, గత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అస్తమానం రాజ్యాంగం పేరిట నానా యాగి చేస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ విలువల్ని కాలరాస్తోందని నెరేటివ్ నిర్మిస్తోంది. ఎన్నికల ఫలితాలను ట్యాంపర్ చేస్తోందని ప్రచారము చేస్తోంది. ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాద ఆదర్శం గురించి నీతులు వల్లిస్తోంది. ఈ వైఖరిని ఎండగట్టాలని, ప్రజాస్వామ్యం, మహిళా సాధికారత వంటి విషయంలో విపక్ష పార్టీలకు ఎంత నిబద్ధత ఉందో ప్రజలకు తెలిసేలా చేయడం ఈ 3 బిల్లుల వ్యూహంలో కీలకం. ఇంకా రెండవది, దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి సహా తూర్పు భారత రాష్ట్రం, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రం అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ మహిళా రిజర్వేషన్ల బిల్లును తేవడం వల్ల ప్రతిపక్షాల అసలు రంగు బయట పెట్టవచ్చని కేంద్రం భావించింది. ఎన్నికలు జరిగే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మహిళా ఓటర్ల ఫలితాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 7 కోట్ల మంది ఓటర్లుంటే సుమారు 3,70,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తృణమూల్ విజయంలో మహిళలే నిర్ణయాత్మక పాత్ర పోషించారు. దీన్ని అధిగమించాలంటే తృణమూల్ సహా కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక వైఖరిని బట్టబయలు చేయాలి. తమిళనాడులో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లదే పైచేయి. 3,11,00,000 మంది పురుష ఓటర్లుంటే 3,47,00,000 మహిళా ఓట్లున్నాయి. డిఎంకే విజయంలో వీరిదే ప్రధాన పాత్ర కూడా. దీంతో డిఎంకేను దెబ్బతీయాలంటే మహిళా రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీ వైఖరిని తేటతెల్లం చేయడమే సరైన వ్యూహమని అమిత్ షా భావించారు. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలుంటే దాదాపు 73 అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళదే నిర్ణయాత్మక పాత్ర. గెలుపోటములను వారి నిర్ణయిస్తారు. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ జయాపజయాలను నిర్ణయించడంలో మహిళలే కీలక పాత్ర. అస్సాంలోనూ 35 జిల్లాలకు గాను 16 జిల్లాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లదే పైచేయి. గత ఎన్నికల్లో 85% మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుదుచ్చేరిలో మొత్తం 10 లక్షల మంది ఓటర్లుంటే అందులో దాదాపు సగానికి పైగా 5.5 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 3 బిల్లుల చర్చ సందర్భంగా లోక్సభలో 2 డైలాగులను నిశ్చితంగా గమనిస్తే అమిత్ షా స్ట్రాటజిక్ గేమ్ ప్లాన్ అర్థమవుతుంది. నెంబర్ కా గేమ్ సమయ తై కరేగా అన్నారు ప్రధాని మోదీ లోక్సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ. 131 రాజ్యాంగ సవరణ బిల్లు, మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు సహా డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందాలంటే నెంబర్ గేమ్ తమకు అనుకూలంగా ఉండదని, 3/2 మెజార్టీ లేదని మోదీ షాలకు తెలుసు. అయినా ప్రవేశపెట్టడంలో ఆంతర్యం ఏంటంటే ప్రతిపక్షాలను ఏకాకుల్ని చేయడం ప్రధాన ఉద్దేశం. అందుకే ప్రధాని మోదీ అంక గణితాన్ని సమయమే నిర్ణయిస్తుందంటూ నర్మ గర్భంగా వ్యాఖ్యానించారు. ఇక మరో వ్యాఖ్య కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి చేసినవి. చాణక్యుడు బ్రతికుంటే మీ కపటత్వం చూసి ఆశ్చర్యపోయేవారు అంటూ అమిత్ షాను ఉద్దేశించి ప్రియాంక గాంధీ విమర్శనాత్మక వ్యాఖ్య చేశారు. అధికార పక్షంలో చాణక్యుడు ఉన్నాడని తెలిసి కూడా ఏమాత్రం స్పృహ లేకుండా ప్రతి వ్యూహాన్ని రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ అనడానికి ప్రియాంక గాంధీ వ్యాఖ్య చాలు.
జనగణన కులగణన తేలక ముందే డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం పదే పదే మాట్లాడుతుందంటేనే దాని ఉద్దేశాలు లక్ష్యాలు వేరే ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కానీ ప్రతిపక్షాలకు అమిత్ షా వ్యూహం అంతుబట్టలేదు. బిల్లులు వీగిపోతే దాన్ని ప్రయోజనంగా మలుచుకునే వ్యూహాన్ని ముందే అమిత్ షా సిద్ధం చేశారు. అందుకే పార్లమెంట్లో బిల్లు వీగిపోగానే దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఇదంతా ముందే సిద్ధం చేసుకున్న వ్యూహాత్మక ప్రణాళిక. ఈ ఉచ్చులో ప్రతిపక్షాలు పడ్డాయి. ప్రధాని మోదీ లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్య చేశారు. ఉమెన్ ఆఫ్ ద కంట్రీ వుడెంట్ ఫర్గివ్ కోటా అపోజర్స్ అన్నారు. అంటే త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక వైఖరిని ఎజెండాగా చేసే యోచన ఉందని ప్రధాని వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు, మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విడతల వారీగా వివిధ రంగాల్లో మహిళా సాధికారతను అమలు చేస్తూ వచ్చారు. త్రివిధ దళాలతో పాటు భారతీయ రైల్వేలో నైపుణ్య శిక్షణలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. లోక్సభలో బిల్లు వీగిపోగానే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విమర్శలకు దిగింది. బెంగాల్లో మహిళా ఓటర్ల కన్సాలిడేషన్ కోసమే కేంద్రం ఉద్దేశపూర్వకంగా బిల్లుని ఎన్నికల ముందు ప్రవేశపెట్టిందంటూ అమిత్ షాపై విరుచుకుపడింది. విపక్షాలకు కేంద్రం వ్యూహం ఆలస్యంగా అర్థమైంది. ఆలస్యమయ్యే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది కూడా. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరిస్థితిని బేరీజు వేశారు. కేరళ, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లను సంతృప్తిపరిచే పథకాలను చూసిన తర్వాత ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలను ఓడించే వ్యూహాన్ని సిద్ధం చేశారు. అందులో భాగంగానే 3 బిల్లుల స్ట్రాటజీని సిద్ధం చేశారు. సో అర్థమైంది కదా, ఎవరు ఎందుకోసం పెట్టారు అండ్ ఎవరు ఎందుకోసం అడ్డుకున్నారు. ఖచ్చితంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కావాలి, కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.